ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నాకు నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి స్తబ్దత, ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్యము ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆలోచనలు విపరీతంగా చేస్తూ ఉంటారు. భవిష్యత్తు కోసం కావలసినటువంటి అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. కానీ ఏం చేయాలో తెలియదు, ఏం చేయలేకపోతున్నానే, ఏమీ కాలం గడుస్తోంది కానీ ఏమీ సాధించలేకపోతున్నాననేటువంటి ఒక రకమైనటువంటి భావము, బాధ మనసులో ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఒక్కటి ఆలోచన చేయాలి. ప్రస్తుతం ఉండేటువంటి సమయాన్ని ఉపయోగించుకుంటూ భవిష్యత్తు గురించి సరైన విధంగా ఆలోచన చేస్తూ ఉండండి. ఒకసారి 4 ఆలోచనలు చేయడం ద్వారా ఏది కూడా పొందలేమనేటువంటి విషయాన్ని గ్రహించి ఒక స్థిరమైనటువంటి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నం చేయండి. అది రావాలంటే, ఆ రకమైన ఆలోచనలు రావాలంటే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని నమ్ముకోవాలి. తద్వారా మీకు ఆ దైవమే మీకు మార్గాన్ని చూపిస్తారనేటువంటి విషయాన్ని మాత్రం మరవకూడదు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అలాగే స్నేహాల విషయంలో కూడా కాస్త శ్రద్ధగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న మాటలకి కూడా అనవసరమైనటువంటి వివాదాలు రావటం, కాస్త మాట పెరగడం, ముఖం చూసుకోనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు కనుక అంచేత స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా ధనానికి పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఇంకా ఈ రాశి స్త్రీలకి ఈ వారం అంతా కూడా మీకు ఆదరణ మాత్రం పెరుగుతుంది. గృహంలో మీకు అనుకూలత మాత్రం పెరుగుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, సూర్యాష్టకం నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే యథావిధిగా విపరీతమైన ఆలోచనలు, ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఒక రకమైనటువంటి ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీ యొక్క ధైర్యము, మీ యొక్క ఆత్మవిశ్వాసం మాత్రం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. తొందరగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆరాటం పెరుగుతుంది. దైవతా ఆరాధనలో, విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. భర్త యొక్క లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత మీకు అనుకూలత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క పై అధికారుల చేత చిన్న చిన్న ఒక రకమైనటువంటి స్పర్ధలు, మీరు ఎంత పని చేసినా ఏం చేసినా వారు మీకు రావాల్సినటువంటి గుర్తింపు రావటం లేదే అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ మీలో ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనాలోచితంగా ధనాన్ని మీరు ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. విపరీతంగా మతిమరుపు, విలువైనటువంటి వస్తువులు పెట్టిన చోట మర్చిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విపరీతంగా ఒక రకమైనటువంటి జాఢ్యము, ఒక రకమైన నీరసత్వము, ఇవాళ చేయాల్సిన పనులు రేపటికి వాయిదా పడటం, లేదా ఒక రకమైనటువంటి సోమరితనం, అసహనము ఇవన్నీ కూడా మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రావాల్సినటువంటి ధనం చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మీ యొక్క పరాక్రమం కానీ, మీ యొక్క గొప్పతనం కానీ
గతంలో ఉండేటువంటి చికాకులు ఏర్పడినా కానీ మళ్ళీ వాటిని అన్నింటినీ అధిగమించి మీరేంటో నిరూపించుకునేటువంటి దిశగా మీరు ముందుకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. గత చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి స్థిరాస్తి కానీ భూ వివాదాలు కానీ ఇలాంటి వాటి విషయాలలో ఒక రకమైనటువంటి పరిష్కారము, వివాదంలో మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య కానీ ఏర్పడినటువంటి చికాకులన్నీ కూడా తీరేటువంటి ఒక ఒడ్డుకు చేరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వివాదం తీరి కాస్త మిశ్రమ ఫలితం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. మానసికమైనటువంటి ప్రశాంతతను మాత్రం మీరు పొందుతారు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్నేహితుడి వల్ల కానీ గురువు వల్ల కానీ లేదా ఒక సత్పురుషుని వల్ల మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యం కుదుట పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క విషయాలలో వారి యొక్క ఆరోగ్యంలో కానీ స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. మానసికమైన ఉల్లాసం ఉంటుంది. బంధుమిత్రులతో చక్కని సమాగం ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం కాస్త చేతికి అందుతుంది. అయితే ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. హాయిగా సంతోషంగా ఉన్నాం కదా అని ఏ రకమైనటువంటి అలసత్వము కొన్ని విషయాలలో మీకు తెలియకుండానే మీలో ఉండే రహస్యాలు ఎదుటి వారికి చెప్పడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం ఉంది. కనుక చాలా వరకు రహస్యమైనటువంటి విషయాలు రహస్యంగానే ఉంచవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా జరగాల్సినటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా మీకు పూర్తవటం, అంతేకాకుండా ప్రధానమైనటువంటి వ్యవహారాలలో మీకు తెలియకుండానే ఈ క్షణంలో పని అవుతుంది, ఈ క్షణంలో ఈ పని పూర్తవుతుంది అనుకున్నటువంటి వాళ్ళకి అది కాస్త వాయిదా పడడం, ఇలాంటివన్నీ విషయాలలో కూడా ఈ రకమైనటువంటి సంఘటనల వల్ల మానసికమైనటువంటి ఒక నైరాశ్యము, మానసికమైనటువంటి విపరీతంగా ఉద్రిక్తత, కోపము ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వ్యాపార భాగస్వాముల మధ్య కానీ జీవిత భాగస్వాముల మధ్య కానీ పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క విద్యాభివృద్ధికై మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఒక మార్గానికి, ఒక రకమైనటువంటి తీరానికి చేరేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ధనం సకాలానికి చేతికందే అవకాశం ఉన్నా కానీ ఆ ధనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మాత్రం మీదే సుమా. నీచజన సహవాసం, ఒక రకమైనటువంటి ఆలోచనలు, నీచమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో సహవాసము, స్నేహం చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరి రావచ్చు. అందుచేత ఒక తామర పుష్పంలాగా అందరితో స్నేహంగా ఉన్నా కానీ తన ధర్మాన్ని, తన పవిత్రతను మాత్రం తాను కాపాడుకునే విధంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే చక్కని అనుకూల ఫలితాలు కనబడతాయి. ఒక చక్కని స్నేహితుడి వల్ల మీకు మేలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. కొంతమంది స్నేహితుల విషయాలలో ఏమీ తేల్చుకోలేక, వారి మనసును ఇబ్బంది పెట్టలేక, వారి యొక్క మాటను మీరు నిలుపుకోలేక ఒక రకమైన అవస్థను అనుభవించే అవకాశం కూడా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్ర పారాయణం చేయండి. ఏదేని శివాలయంలో చక్కగా అభిషేకం చేయించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా మీ మాట నెగ్గాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో అందులో పూర్తిగా మీరు సఫలం కాకపోవడం వల్ల ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఉద్రేకము, ఒక రకమైన అసహనము మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా పెదవి దాటితే మాట పృథివీ దాటుతుంది అనేటువంటి ఒక సామెత ఉంది కదా, అలాంటి విషయాలు మాత్రం కాస్త దృష్టిలో ఉంచుకొని తొందరపాటుతో ఎదుటివారు తనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా అనేటువంటి ఒక భావనతో, ఎమోషన్లో, ఒక రకమైనటువంటి ఆ పరిస్థితులలో మీలో ఉండేటువంటి భావాలన్నీ కూడా ఎదుటివారికి తెలపడం వల్ల ఒక రకమైనటువంటి చికాకు కానీ, ఒక రకమైనటువంటి అపనిందలు కానీ మీపై ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాల్లో
కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వ్యాపారాల్లో పెద్ద చికాకులు ఉండకపోవచ్చు. చక్కగా మీ పరాక్రమం ముందుకెళుతుంది. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క ప్రవర్తన, జీవిత భాగస్వామి యొక్క అన్యోన్యత ఇవన్నీ కూడా మీకు మానసిక ఆనందానికి గురి చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతి విషయం కూడా మరొక్కసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయం మాట్లాడేటప్పుడైనా కాస్త ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అకాల భోజనం వల్ల చిన్న చికాకు ఏర్పడవచ్చు. బంధుమిత్రుల వల్ల ఒక రకమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు మీపై ఏర్పడే అవకాశం ఉంది కనుక మీకు సంబంధం లేనట్టుగా మీరు ఆ విధంగా ఉన్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తనను, గతంలో ఏర్పడినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా ప్రతి వ్యక్తిపై పైన కూడా మీరు నొప్పింపక తానొవ్వక అనేటువంటి ఒక రకమైనటువంటి సూత్రాన్ని అవలంబిస్తూ మీ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకుంటూ మీ యొక్క పరువుని, మీ యొక్క ప్రతిష్టని, మీ యొక్క గౌరవాన్ని నిలుపుకుంటూ ఎదుటివారి యొక్క వాళ్ళు ఎవరు, అసలు ఏమిటి, వాళ్ళ యొక్క తత్వం ఏమిటి అన్నీ కూడా గ్రహించి ఎత్తుకు పై ఎత్తు వేయటంలో సరి అయినటువంటి ఒక చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ విధంగా పెడతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా సంపాదించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక విద్యాపరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది. చక్కని ఒక మార్గాన్ని మీరు అన్వేషిస్తారు. చక్కని అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితే కనపడుతూ ఉంది. ఆరోగ్య విషయం కూడా చక్కగా ఉంటుంది. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మీకు ఒక కుదుటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తనకు మాలిన ధర్మం చేసే విషయంలో మాత్రం తొందరపడి మాత్రం మీరు అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉచిత సలహాలు ఇవ్వడంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. మీరు అనని విషయానికి కూడా, మీ ప్రమేయం లేని దానికి కూడా బంధుమిత్రులతో ఒక రకమైనటువంటి అకారణ కలహాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కులాచార ప్రవర్తనము, ఇష్టదైవాన్ని ప్రార్థించడము ఇలాంటివన్నీ కూడా చక్కని అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఇంటి యందు చక్కని శుభకార్యాలు కూడా ఆచరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనం చేతికి అందుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక ఉల్లాసం, చక్కగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఇష్టదైవాన్ని విధిగా ప్రార్థన చేయండి. రామచంద్రస్వామి యొక్క అనుగ్రహం కోసమై మీరు ప్రార్థన చెయ్యండి. వాడి కోసమై సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఆధిపత్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఏ అవకాశం కోసమైతే మీరు ఆరాటపడుతున్నారో, ఏ అవకాశం కోసమైతే మీరు తాపత్రయపడుతున్నారో ఆ పని పూర్తయ్యేంత వరకు, చివరి క్షణం వరకు ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఏర్పడే అవకాశం కనబడుతుంది. చివరి నిమిషంలో మీకు అనుకూలత మాత్రం ఏర్పడవచ్చు. మానసిక సంతోషం చక్కగా ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో చక్కని అనుకూలమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా తన సంతానం యొక్క అభివృద్ధి, తన సంతానం యొక్క విద్యా విషయాల్లో కానీ గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు పూర్తిగా వివాదాలు మాని వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మార్గము చక్కగా ఉండి మీకు మానసిక సంతోషం, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క భార్య లేదా భర్త వారి యొక్క ఆరోగ్య విషయమే స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్య ఏర్పడవచ్చు. మాతృ ఆరోగ్య విషయంలో, తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ధనం సకాలంలో చేతికి అందుతుంది. మానసికమైనటువంటి సంతోషం మాత్రం ఈ వారం అంతా కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్వస్థాన ప్రాప్తి కూడా ఏర్పడుతుంది. కొందరు ఉద్యోగులకి తాము కోరుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చక్కగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చక్కని సౌఖ్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా పుణ్యకార్యాచరణ చేయటము, పుణ్య క్షేత్రాల యొక్క సందర్శన చేయడము, తీర్థయాత్రలు చేసే పరిస్థితులు కూడా ఈ వారం ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నా కానీ, గత చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, గత చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒక ఒత్తిడి కానీ, ఇవన్నిటి విషయాలలో కొంత మీకు వెసులుబాటు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ధనం సకాలంలో చేతికి అందుతుంది. అనూహ్యమైనటువంటి ధనం సకాలంలో మీరు ఒక రకంగా ఊహించని విధంగా ధనం కూడా చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యాపారం కానీ, భూ సంబంధమైన విషయాల్లో మధ్యవర్తిత్వం చేయటం కానీ, అందులో మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తమ సంతానం యొక్క అభివృద్ధి కోసం కానీ, తమ సంతానం యొక్క భవిష్యత్తు కోసం కానీ మీరు కొన్ని ప్రణాళికలు, కొంత ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది సమాజంలో ఉండేటువంటి ప్రభుత్వ పరంగా కొంతమంది పెద్దల యొక్క అవసరము, పెద్దల యొక్క పరిచయాలు మీకు ఏర్పడతాయి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి మీ పనులు మీరు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కాస్త శ్రమించండి, మీ యొక్క ఆధిపత్యం యొక్క ఇవన్నీ కూడా పెరుగుతాయి. అంతేకాకుండా చాలా కాలంగా మిమ్మల్ని నిరాదరించేటువంటి కొంతమంది వ్యక్తులు మీ ఆదరణ కోసమై, మీ యొక్క అవసరం కోసమై మీ దగ్గరికి రావడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సంతృప్తికి, ఒక రకమైన గర్వానికి సూచకంగా మీరు గుర్తిస్తారు. ఇక విద్యా విషయంలో మీరు చేసేటువంటి ఉన్నత విద్యలకైతే మీరు చేసేటువంటి ప్రయత్నం చక్కగా సఫలమవుతుంది. ఒక చక్కని మార్గం కనబడుతుంది. చక్కగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా పూర్తవుతాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి అనుకూలత ఫలితాల కొరకు వీలైనంత వరకు ఏదైనా ఒక దేవాలయంలో, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి క్షీరంతో అభిషేకం చేయండి. శనేశ్వర ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఏదో చెయ్యాలి, ఏదో తొందరగా సాధించాలనేటువంటి ఒక ఆరాటము, అలవాటు మీలో విపరీతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ఆరాటం మీలో ఏర్పడుతుంది. ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి, తొందరగా ఫలితాన్ని పొందాలనేటువంటి ఒక ఆరాటం, ఆవేదన మీలో ఉంటుంది. ఇక వివాహ విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. ఆ విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఆరాటము, ఆదుర్త ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ప్రతి విషయంపై కూడా ఒక రకమైనటువంటి సంశయాత్మకత, అనుమానము, ప్రతి విషయంలో కూడా ఫలానా వారు మంచివారేనా, ఎంత మంచివారైనా మనకు వాళ్ళు మేలు చేసేవాళ్ళైనా, లేదా వారి ద్వారా ఎంతవరకు మనం మేలు పొందవచ్చు, ఈ రకమైనటువంటి ఎదుటివారి వల్ల మనకు ఫలితం కలిగితేనే తాము ముందుకెళ్ళాలా అనేటువంటి ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణం కానీ, మానసికమైనటువంటి ఒక సంఘర్షణ, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక స్వల్పమైనటువంటి ఆలోచనలు, ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు కూడా మనసులో ఏర్పడే అవకాశం ఉన్నాయి. అలాంటి విషయాల్లో తస్మాత్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒకానొక పనిలో గతంలో చేసినటువంటి ఒక సంఘటన, గతంలో మీరు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని సంతకాల వల్ల ఇప్పుడు మీరు పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సంతానం కోసమే మీరు కొంచెం ఒక రకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అకారణమైన కలహాలకు కాస్త దూరంగా ఉండండి. మౌనేన కలహం నాస్తి అనేటువంటి మాటను మీరు ఆచరించండి. ద్రవ్యాన్ని కాస్త కాపాడుకోండి. అనవసరమైనటువంటి వృధా ఖర్చులకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మానసికంగా ఒక రకమైనటువంటి చివర్లో, వారాంతంలో మాత్రం మానసికంగా కాస్త సంతోషాన్ని కలిగి ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదేని శివాలయం వీలైనంత వరకు ప్రతిరోజు కానీ, లేదా ఒక వారంలో ఒక రోజైనా ఏదైనా శివాలయంలో చక్కగా అభిషేకం చేయించండి. ప్రతి నిత్యము గణపతి సంకట నాశక గణేశ స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. ఈ గణపతి నవరాత్రాలు కనుక రాబోతున్నాయి కనుక చక్కగా గణపతి స్తోత్రాన్ని చేయండి. గరికతో అర్చన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి అనిశ్చిత స్థితి, ఎటూ తెలియనటువంటి ఒక స్థితి. గతంలో చేసినటువంటి కొన్ని పనుల వల్ల
వాటి తాలూకు వాటి ప్రభావం ఇప్పుడు కనపడుతుంది కదా జీవితంలో అనేటువంటి ఒక నైరాశ్యము, ఒక నిరాశ మీలో ఏర్పడుతుంది. దేనికోసమే అధికంగా తాపత్రయపడుతున్నారో, ఏ విషయం కోసం కానీ ఏదైనా ఒక సందర్భంలో ఎక్కువగా ఆరాటపడేటువంటి విషయం అది మీ చేతికి అందకపోయేసరికి ఒక రకమైనటువంటి క్రోధము ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు మీలో కనపడుతూ ఉన్నాయి. ఇక పై అధిక ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారుల వల్ల స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కానీ, ఒక రకం ఎంత మీరు కృషి చేసినా, ఎంత ఒక రకమైనటువంటి నిజాయితీగా ఉన్నా కానీ మిమ్మల్ని గుర్తించకపోవటం, ఇలాంటి సంఘటనల వల్ల మనస్సు కాస్త బాధపడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ద్రవ్యం ఎక్కువగా ఖర్చు కావటం, ప్రయాణాలు విపరీతంగా చేయవలసి రావటం, ఆరోగ్య పరిస్థితులు కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి విషయంలోనూ కాస్త ఈ వారం కాస్త శ్రద్ధ, కాస్త జాగ్రత్త, మాట్లాడేప్పుడు కూడా కాస్త ఒక రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కొంతమంది వ్యక్తులతో, మధ్యవర్తులతో కూడా మాట్లాడేటప్పుడు కాస్త నాలుక అదుపులో ఉంచుకొని మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త గ్రహస్థితి ఆరోగ్య విషయంలో కానీ ఇలాంటి స్వల్పమైన విషయాలు ఇబ్బంది కలిగినా కానీ మొత్తం మీద మీ ఆధిపత్యం మాత్రం మీరు నిలబెట్టుకుంటారు. మీ ఆధిపత్యాన్ని మీరు నిలబెట్టుకునే దిశగా ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా మీ యొక్క నిజాయితీని మీరు అసలు ఏమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారో అందులో సఫలమవుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్య అష్టకము అలాగే శనేశ్వర ధ్యానం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా ఒక రకమైనటువంటి చికాకు, మానసికంగా ఎటు తోచని పరిస్థితి. ఏ పని చేయాలన్నా ముందుకెళ్ళటం, మళ్ళీ వెనక్కి 2 అడుగులు వెనక్కి రావడం, 1 అడుగు ముందుకెళ్ళటం, ఈ రకమైనటువంటి స్థితి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక పనులు పూర్తి చేయగలనా అనేటువంటి మానసికమైనటువంటి మీపై నమ్మకం తగ్గేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో కానీ లేదా మీ సహోద్యోగులతో కానీ ఒక రకమైనటువంటి మాట పెరిగి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అనవసరమైన శత్రుత్వం మీకై మీరు కొని తెచ్చుకోకూడదు సుమా. ఎయిటి వారి యొక్క చికాకు కలిగించినా కానీ కాస్త నెమ్మదిగా ఉండి సరి అయిన సమయంలో సరి అయిన విధంగా జవాబు చెప్పేటువంటి ప్రయత్నమే చేయండి. కానీ ఎయిటి వారు ఒక మాట అంటే తాను 2 మాటలు అనాలి కదా అనేటువంటి ఒక సూత్రాన్ని మాత్రం మీరు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ధనం రావడంలో కూడా, చేతికి అందడంలో కూడా కాస్త అంచెలంచెలుగా మీకు ధనం చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన గృహ నిర్మాణాలకు కానీ, నూతనంగా కొంత ఒక రకమైనటువంటి కొన్ని స్థిరాస్తులు మీరు కొనుగోలు చేయటంలో కూడా సందిగ్ధ స్థితి ఏర్పడటమో లేదా పలానా భూమిని కానీ ఒక వస్తువుని కానీ కొనుగోలు చేయాలా లేదా అనేటువంటి ఒక స్థితి, సంశయాత్మకత మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలకి చోటు ఇవ్వకుండా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయండి. అన్నదమ్ములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కాస్త మాట అదుపులో ఉంచి మీకై మీరు ఒక నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర సూర్యాష్టక సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. గోవుకు కందులు తినిపించే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్య కానీ, దేహబాధ కానీ దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మొండి వైద్యం, ఒక రకమైనటువంటి మొండి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కని ఒక వ్యాధి నిర్ధారణ జరిగి చక్కని ఔషధం కూడా మీకు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కని ఆరోగ్యం ఒక నిలకడగా అనుకూలంగా మీకు మారేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానం యొక్క అభివృద్ధి కానీ, సంతానం యొక్క వారి విద్యా అవకాశాలకు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. వారి యొక్క అభివృద్ధి, వారు సాధించినటువంటి విజయాలన్నీ కూడా మీకు మేలు కలిగించే విధంగా ఉండే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక
శత్రువులతో కానీ లేదా సహోద్యోగులతో కానీ గతంలో మిమ్మల్ని నిందించినటువంటి వారే మీ ఆశ్రయాన్ని కోరి రావడం, మీ సలహాలు వారికి అవసరం రావడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని రెండూ కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అనేకమైనటువంటి చిక్కుల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా లేకపోలేదు. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులను కలవటము, ఆధ్యాత్మికపరమైన గ్రంథాలు చదవటము, ఈ రకమైన వాతావరణంలో మీరు ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాస్త ధనం మాత్రం ఖర్చు చేసే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి సుమ. అత్యుత్సాహంతో మితిమీరినటువంటి ఉత్సాహంతో మాత్రం మీరు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు చేసేటువంటి అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. బంధువులతో మిత్రులతో చక్కని సఖ్యత ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానంతో పాటు మహాలక్ష్మి స్తోత్రం కానీ లేదా దుర్గా స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షం మీపై ఉండి ఈ వారం అంతా కూడా హాయిగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.